అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో వైకాపా ఆగడాలకు అంతే లేకుండా పోయింది. లక్ష్మీగారిపల్లిలో వైకాపా తెలుగుదేశం శ్రేణుల మధ్య మంగళవారం ఘర్షణ జరిగింది. తెలుగుదేశం కార్యకర్త మహేష్ పై జెడ్పీటీసీ భర్త పెంచలయ్యతో పాటు మరికొందరు వైకాపా నాయకులు విచక్షణ రహితంగా దాడి చేసి తల పగలగొట్టి గ్రామంలో భయానక వాతావరణం సృష్టించారు. ఈ దాడిలో మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే తెలుగుదేశం కార్యకర్తలే తనను గాయపరిచారని బుకాయిస్తూ బాధితుల కంటే ముందుగానే వైకాపా నాయకుడు పెంచలయ్య ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నట్లు నాటకానికి తెరతీశాడు. అయితే దొంగ పనులు దాస్తే దాగవన్నట్లు వైకాపా అరాచకాలు బట్టబయలయ్యాయి. తెలుగుదేశం కార్యకర్తను ఇష్టమొచ్చినట్లు కొట్టి నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించిన పెంచలయ్య వీడియో స్థానిక మీడియాలో వైరల్ అవుతోంది. వైకాపా నాయకుల డ్రామాలతో స్థానికులు ముక్కు మీద వేలు వేసుకున్నారు.